తెలంగాణ ఉద్యమ నేత కీర్తిశేషులు జిట్టా బాలకృష్ణారెడ్డి సంతాప సభలో పాల్గొని ఘన నివాళులు అర్పించారు భువనగిరి ఎమ్మెల్యే. భువనగిరి పట్టణం సాయి కన్వెన్షన్ లో తెలంగాణ ఉద్యమ నేత స్వర్గీయ జిట్టా బాలకృష్ణారెడ్డి సంతాప సభలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఈరోజు చాలా బాధగా ఉంది. ఈరోజు ఎవరు కూడా అనుకోలే జిట్టా బాలకృష్ణారెడ్డి గారు ఆరోగ్యం ఇట్లా క్షీణించి ఇట్లా జరుగుతుందని ఒక 20 రోజుల క్రితం కూడా తెలియలే. ఆకస్మికంగా ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్ తెలియాలనే ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకున్న అనేక యువజన సంఘాల ద్వారా అయితే యువజన సంఘాల సభ్యులైతే ఈ నియోజకవర్గం జిల్లానే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా చాలా బాధపడ్డారు. పెద్ద పెద్ద నాయకులు పార్టీలకు అతీతంగా కూడా మరి వారు ఆయన చనిపోయిన సందర్భంగా సంతాపం కూడా తెలిపారు. మరి ఈరోజు వారి సంతాప సభలో మనము మరి వారికి ఘనంగా జోహాలు అర్పిస్తూ నివాళులు అర్పిస్తూ మరి వారి ఆశయ సాధనతో వారి స్ఫూర్తితోటి మనమంతా కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అంటే వారి గురించి తెలుసుకుంటే వారి కథ 20 ఏళ్ళ నుంచి వారు చేసిన కార్యక్రమాలు చూస్తే అది నిజంగా ఇంత గొప్పగా ఒక నాయకుడు ఒక వ్యక్తి చేయగలుగుతాడా? ఏ పదవి చేయకుండా ఒక నియోజకవర్గం ఇన్ని చేయగలుగుతాడా అంటే ఇది బహుశా ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా జరగకూడదు. ఊళ్ళో వాటర్ ప్లాంట్ పెట్టాడు. నాడు ఒక 15-20 ఏళ్ళ క్రితము ఈరోజు వాటర్ ప్లాంట్ అందరూ పెడుతున్నారు. ఆర్థికంగా ఎంతో ఏ ఊళ్ళో పెట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ నాడు ఒక 100-150 వాటర్ ప్లాంట్ పెట్టి ఊళ్ళో వాటర్ ప్లాంట్ ఇచ్చిన ఘనత అంటే ఫ్లోరైడ్ రహిత ప్రాంతం, మూసి కాలుష్యం ఉన్న ప్రాంతం, తన వాళ్ళు మంచినీరు తాగాలి ఇబ్బంది పడుతుందని మరి ఊళ్ళో వాటర్ ప్లాంట్ పెట్టిన ఘనత నాడు ఊళ్ళో కూడా గుర్తించుకున్నారు, ఎప్పటికి కూడా గుర్తించుకున్నారు. ఒక్కటే కాదు, అన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్రంలో ఉద్యమం కోసం అందరికంటే ముందుండి పోరాడిన వ్యక్తి ఎవరంటే జిట్టా బాలకృష్ణారెడ్డి. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తర్వాత మంత్రులు అయ్యొచ్చు, ఎమ్మెల్యేలు అయ్యొచ్చు, వాళ్ళకు కూడా ఖర్చులు తనే భరించి వాళ్ళ కోసం కూడా నిలబడి నాడు రాష్ట్రంలో ఉన్న పార్టీ అగ్ర నాయకులు కూడా ఖర్చులు వెంటాడకుండా వాళ్ళ అవసరాలు కూడా తీర్చిన ఏంటంటే జిట్టా బాలకృష్ణారెడ్డి. గత నిజమే కదా అంటే అన్ని మనం నిజంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అంత ఉద్యమం జరగటం ఆగిపోయింది. ఢిల్లీలో మన సంస్కృతి సంప్రదాయాలు చెప్పిండు. నిజాం కాలంలో ఎప్పుడే పెద్దలు దత్తాత్రేయ గారు చెప్పారు. మన తెలంగాణ వంటలు రుచులు పెట్టిండు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు భువనగిరి పోటీ మీద కూడా భువనగిరి గుట్ట దగ్గర మన వంటకాలు మన సంస్కృతి సంప్రదాయాలు భువనగిరిలో లైట్ అండ్ షో ద్వారా ఆ రోజు భువనగిరి ఫోర్ట్ కూడా లక్షల రూపాయలు వెచ్చించి భువనగిరి ఫోర్ట్ కూడా సుందరంగా తీర్చిదిద్ది నాడు ఉద్యమంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మన ఉద్యమం ఉనికిని చాటుతూ పోయి మరి అనేక కార్యక్రమాలు చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి గారు కొంత అన్యాయం జరిగింది. ముందే అది చాలా అన్యాయం జరిగి వెనక్కి నెట్టివేయబడ్డాడు. మరి ఆ తర్వాత విధి బలియం ఆయనకు సమయం సందర్భం మళ్ళీ రాలేదు. రాజకీయాలలో ఆ సందర్భం సమయం ఒక్కసారి వస్తుంది. ఆయన నష్టపోయిందో అనేక సందర్భాలలో మరి ఆ యొక్క అవకాశం రాలే. మరి ఆయన కుటుంబం కూడా నష్టపోయింది, ఆస్తులు నష్టపోయిందో, ఇవన్నీ కూడా నష్టపోయిన జిట్టా బాలకృష్ణారెడ్డికి మరి ఈరోజు తెలంగాణ ప్రజలంతా ముఖ్యంగా నల్లగొండ ఉప నల్లగొండ యువకులు అత్యధికంగా మరి ఈరోజు
చాలా బాధగా ఉన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి జిట్టా యువసేన కానీ వారి అభిమానులకు కానీ వారి అభిమానులకు అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, మేము అండగా ఉంటాము. బాలకృష్ణారెడ్డి ఆశయాలను సాధిస్తాం. ఆ ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేస్తామని చెప్తున్నాం. ఆ అభిమానులే కాక ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటుందని చెప్తున్నాం. నాడు చనిపోయిన రోజు కూడా అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి అయిపోయే వరకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వచ్చిపోయింది. రాజగోపాల్ రెడ్డి గారు ఇంతకుముందు వచ్చి వరంగల్ వెళ్తూ ఆ కుటుంబాన్ని పరామర్శించిపోయారు. మా పెద్దలందరూ మేమందరూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా చెప్తూ మరి వారికి జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి గొప్పగా నివాళులు అర్పిస్తూ మరి ఆశయ సాధన కోసం అందరం పనిచేద్దాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 2 గంటల ప్రమాణ స్వీకారం ఉంది. మేము యాక్చువల్గా ఈరోజు హైదరాబాద్ గాంధీ భవన్ ఉండాలి, కానీ ఇది కూడా అంతే ముఖ్యం కాబట్టి అది అక్కడ పక్కన పెట్టి ఈరోజు ఇది తొందర జిట్టా బాలకృష్ణారెడ్డి గారి విగ్రహం భోగిలో అది ఆరోగ్యం ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం. ఖచ్చితంగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారి విగ్రహం స్టాచ్యూ ఇక్కడ భోగిలో పెడతాం. స్థలం ఆల్మోస్ట్ చేసినాం, కానీ ఇంకా కూడా కొంత మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరి సమ్మతి కూడా ఉండాలి, స్థలము ఎట్లా ఏంటిది అనేది. బట్ భోగి సందర్భంలోనే జిట్టా బాలకృష్ణ గారి విగ్రహం గుర్తుగా ఆయన విగ్రహం పెట్టుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.